హాయ్ అండి, అందరికీ నమస్తే. ఓవెన్ లేకపోయినా కూడా పిజ్జాని ఇంట్లోనే బయట కొనే వాటికంటే కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో హోమ్మేడ్ పిజ్జా సాస్ అండ్ పిజ్జా బేస్ని కూడా చేశాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి. మనకు నచ్చిన టాపింగ్స్తో. ఇక్కడ నేను ఈస్ట్ కూడా యూస్ చేయలేదండి. ఏదైనా పార్టీస్లో పిల్లలకి సరదాగా ఈ పిజ్జాని చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పిజ్జా కోసం ముందుగా మైదా పిండి మరియు మీకు నచ్చిన వెజిటేబుల్స్ రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొంచెం ఆయిల్, ఆ మూడు కలుపుకొని అందులో బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మనము ఈస్ట్ వాడట్లేదు కాబట్టి ఆ పిండిలోని ఫ్లఫీనెస్ రావడం కోసం ఈ బేకింగ్ పౌడర్, సోడా పేస్ట్ని వాడుతున్నాం. తర్వాత ఇంకా కొంచెం ఫ్లఫీనెస్ కోసం కొంచెం పెరుగు కూడా వాడాలి. సో ఈ రెండింటిని కలిపి ఆ పిండిలోకి వేసుకొని మొత్తం ఒక ముద్దలాగా చేసుకోవాలి. చపాతీ ముద్దలాగానే కలుపుకోవాలి, కానీ చపాతీ ముద్ద కంటే కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకి బేస్ చేసేటప్పుడు కొంచెం స్మూత్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు టాపింగ్స్ కోసం మనం వెజిటేబుల్స్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నాకు నచ్చిన 4 రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాను. మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలి. మష్రూమ్స్ అండ్ పన్నీర్ నా దగ్గర లేవు, సో అవి నేను ఇక్కడ యూజ్ చేయలేదు. మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా అవి కూడా యూజ్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి, అందులో ఒక చిన్న స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక్కసారిగానే అందులో వేసి ఒక 3 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన వెజిటేబుల్స్ని వెంటనే ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పిజ్జా సాస్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 3 టొమాటోస్ని మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోండి. ఇవి ఉడికినాక వాటిని చల్లారేంత వరకు సైడ్ని పెట్టండి. తర్వాత వెల్లుల్లి రెబ్బన్ని చిన్నగా చాప్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ ఆయిల్ తీసుకోండి. తరిగిన వెల్లుల్లిని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత తరిగిన మీడియం సైజ్ ఆనియన్ని కూడా వేసి మెత్తబడే వరకు ఫ్రై చేయండి. ఇందులోని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ప్యూరీని కూడా ఈ ప్యాన్లో వేసుకొని కాసేపు మగ్గనివ్వండి. ఆరిగానో, లెమన్ జ్యూస్ అండ్ టమాటో కచ్చప్ కూడా వేసుకొని అన్నిటినీ ఒకసారి కలుపుకొని అందులో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది. అంతేనండి, పిజ్జా సాస్ రెడీ అయిపోతుంది. ఈ పిజ్జా సాస్ని మీరు ఏదైనా ఎయిర్ టైట్ జార్లో తీసుకొని ఒక 10 days వరకు నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు పిజ్జా బేస్ని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను ఈ పిండి ముద్దని 2 భాగాలుగా చేసి 2 పిజ్జాస్ తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు పొడి పిండిని చల్లుకొని తర్వాత పిండి ముద్ద దానిపై పెట్టి రౌండ్ షేప్ వచ్చే వరకు చేతితోని ప్రెస్ చేసుకుంటూ మన పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసుకోవాలి. పిజ్జా బేస్ యొక్క సైజ్ మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియం సైజులో రెడీ చేసుకోండి. పిండి చేతికి అంటకుండా కొంచెం ఆయిల్ని చేతికి గ్రీస్ చేసుకోండి. బేస్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఫోర్క్తో బేస్ అంతా కూడా పోక్ చేసుకోండి. ఇక్కడ బేస్ని ప్యాన్ మీద వేసుకొని ఒకవైపు మాత్రమే ఫ్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇంకొక వైపు అస్సలు కాల్చుకోవద్దు. క్లిప్పింగ్లో చేయించినట్లుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎటువైపు అయితే మనం ఫ్రై చేసుకున్నామో ఆ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టుకొని దాని మీద మనం పిజ్జా సాస్ని అప్లై చేసుకోవాలి. పిజ్జా బేసెస్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు బేస్ పైన ఈ పిజ్జా సాస్ని బాగా అప్లై చేసుకోవాలి. తర్వాత మోజరెల్లా చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత
వెజ్జీస్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజ్జీస్ అన్నిటినీ కూడా ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాతే మళ్ళీ కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే మోజరెల్లా చీజ్ మనకు వెజిటేబుల్స్ కూడా బేక్ అయిన తర్వాత బాగా కనిపిస్తుంది. లేదంటే చీజ్ వల్ల మొత్తం అంతా కవర్ అయిపోయి మనకి పిజ్జా తిన్న ఫీలింగ్ అనేది కనిపించదు. ఇప్పుడు ఆరిగానోని పిజ్జా పైన స్ప్రింకిల్ చేసుకోండి. దీన్ని ప్యాన్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టి పిజ్జా మీద మూత పెట్టి కుక్ అవనివ్వండి. అంతేనండి, ఇంట్లోనే వేడి వేడి పిజ్జా రెడీ అయిపోతుంది. చూసారా, బేస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఓవెన్ లేకపోయినా తవా మీదే ఈజీగా పిజ్జాని రెడీ చేసుకోవచ్చు. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.